రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు పునఃప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 2వ తేదీన అమరావతి రానున్నారు. ఆయన రాకను పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. రవాణా పరంగా కావచ్చు, ఇతర విషయాల్లో అన్ని అంశాల్లో క్షుణ్ణంగా ఈరోజు జిల్లా మ్యాజిస్ట్రేట్ మరియు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి గారు ఇతర అధికారులతో పర్యవేక్షించారు. ఇక రవాణా పరంగా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభా కార్యక్రమానికి సంబంధించి మొత్తం 7 మార్గాలను గుర్తించారు. అటు హైదరాబాద్ వైపు నుంచి కావచ్చు, లేదంటే చెన్నై వైపు నుంచి కావచ్చు, మొత్తం కీలకమైనటువంటి 7 మార్గాలను గుర్తించారు. ఇక అధికారులు గుర్తించినటువంటి ఈ 7 మార్గాల్లో ఎంతో కీలకమైనటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు మాత్రం ఈసారి ప్రధానమంత్రి సభా కార్యక్రమం పుణ్యమంటూ వాహనదారులకు అక్కడికి వచ్చిందని చెప్పాలి. మొట్టమొదటిసారిగా ఈ రోడ్డు నిర్మాణంలో మొట్టమొదటిసారిగా చిన్నకాకాని దగ్గర నుంచి మంగళగిరి మండలం నిడమర్రు వరకు అంటే దాదాపు 4.5 కిలోమీటర్ల మేర ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి ఒక్కరోజు మాత్రమే వాహనాల రాకపోకలకు జాతీయ రహదారుల సంస్థ అనుమతి ఇచ్చింది. చెన్నై నుంచి కావచ్చు, గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి ఎవరైనా సరే ఆ రోజు ఆ బైపాస్ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చినట్టు అధికారులు తెలియజేశారు. అదేవిధంగా గొల్లపూడి దగ్గర నుంచి అంటే హైదరాబాద్ వైపు నుంచి కావచ్చు, విజయవాడ నుంచి కావచ్చు, ఇతర ఏరియాల నుంచి ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి రావాలనుకున్నప్పుడు కృష్ణానదిపై నిర్మించినటువంటి 3.2 కిలోమీటర్ల మేర బ్రిడ్జి మీదుగా వెంకటపాలెం వచ్చి అక్కడి నుంచి మందరం ద్వారా వెల్లపూడి చేరుకునే విధంగా ఆ మార్గానికి కూడా రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఇట్లా మొట్టమొదటిసారి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు అనేటువంటిది ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన పురస్కరించుకొని చిన్నకాకాని వద్ద ఈ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే ముస్తాబు చేశారు. రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్లు సిద్ధం చేశారు. అదేవిధంగా రాత్రి సమయాల్లో రాకపోకలకు సంబంధించి ఇప్పటికే విద్యుత్ కాంతులకు సంబంధించినటువంటి లైట్లు కూడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి చిన్నకాకాని దగ్గర నుంచి మందడం వరకు ఉన్నటువంటి 14.2 కిలోమీటర్ల మేర రాకపోకలు కొనసాగించాలంటే రోడ్ నెంబర్ 11కు సమీపంలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ఆ బ్రిడ్జి నిర్మాణం కనుక పూర్తయినట్లయితే భవిష్యత్తులో చిన్నకాకాని దగ్గర నుంచి ప్రారంభించినటువంటి ఈ రాకపోకలు అనేటువంటివి డైరెక్ట్గా గొల్లపూడి మీదుగా హైదరాబాద్ చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా జూలై చివరి నాటికి ఈ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయడానికి జాతీయ రహదారుల సంస్థ మాత్రం